పెరిమెనోపాజ్ సిమ్టమ్స్, ఈ సిమ్టమ్స్ని మనం ఎలా డీల్ చేయాలి? వెజైనల్ డ్రైనెస్ ఉంది, లూబ్రికెంట్స్ యూజ్ చేయొచ్చు. బోన్ అండ్ మజిల్ వీక్నెస్ ఉంటుంది, కాల్షియం, విటమిన్ D3, ప్రోటీన్, మంచి సప్లిమెంట్స్ ఆర్ మీ ఫుడ్లో చేంజెస్ తీసుకోవచ్చు. మీకు మూడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, దీనికి మెడిసిన్ కంటెంట్ని మెడిటేషన్, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ సిచ్యువేషన్ అర్థం అవ్వడం, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మీరు స్లీప్ని షెడ్యూల్ చేసుకోవాలి. అంటే మీరు పడుకునే టైంకి మీకు నిద్ర వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ కళ్ళు మూసుకొని ట్రై చేయాలి. ఆ టైంలో గ్యాడ్జెట్స్ చూడడం, వాటికి ఎక్స్పోజ్ అవ్వడం ఇలాంటివి చేయకూడదు. సో స్లీప్కి ఇంకా తప్పకపోతే కనుక మాత్రమే మెడికేషన్స్ అనేవి ఇస్తుంటాం. అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్లో తక్కువ బ్లీడ్ అవ్వడం, లేట్గా రావడం పర్లేదు. బట్ ఎర్లీగా బ్లీడ్ అవుతుంది, ఓవర్ బ్లీడ్ అవుతుంది అంటే బ్లీడింగ్ కంట్రోల్ మెడిసిన్స్, అలాగే బ్లడ్ పెరిగే మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ హాట్ ఫ్లషెస్, ఈ హాట్ ఫ్లషెస్తో ముచ్చెమటలు పట్టేసినట్టు ఉంది అంటారు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి సిమ్టమ్ రిలీఫ్ మెడికేషన్స్ ఉంటాయి అండ్ అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేయడం అంటే ఒక్కొక్కరికి కాఫీ తాగినప్పుడు కెఫైన్ వల్ల ఆర్ ఆల్కహాల్ వల్ల స్టిమ్యులేట్ అవుతాయి. ఇలాంటి ట్రిగర్స్ ఏమైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయొచ్చు. చక్కగా చిన్న చిన్న హ్యాండ్ ఫ్యాన్స్ దొరుకుతూ ఉంటే వాటిని క్యారీ చేయొచ్చు. సో మీ ప్రాబ్లమ్స్ ఏంటో మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.